కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అన్ని వర్గాల వారు ఆదరించి అండగా నిలిచి రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన నుండి మళ్లీ కూటమి పార్టీలను రామరాజ్యాన్ని సాధించి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేశారని, అందరికంటే ఎక్కువ గత వైసీపీ పాలనలో ఇబ్బందులు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కొందరు సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఆఫీసులో కొందరు, మెప్మాలో ఇంకొందరు వైసీపీ వారికి అండగా నిలుస్తూ సహకరిస్తూ వారి పనిచేస్తున్నారని, దానికి ఉదాహరణ నిదర్శనం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ 28వ డివిజన్ సచివాలయంలో ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడం అత్యంత ఘోరమని, కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఇప్పటికీ ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటుంది. కానీ ఇంకా కొంతమంది సచివాలయాల ఉద్యోగులు వైసీపీపై ప్రేమ, అభిమానం, జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ పోవడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని, సరైన విధానం కాదని ఈ సందర్భంగా తెలిపారు. అభిమానిస్తున్న అక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అట్లాగే మన కేంద్ర రాష్ట్ర మంత్రులు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కానీ, ముఖ్యంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొల్లు శంకర్ గారు నిరంతరం తను గెలిచినప్పటి నుంచి అనుక్షణం రోజుకి 18 గంటలకు శ్రమిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అటు అభివృద్ధి సంక్షేమం అందించాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ముఖ్యంగా అధికారులకు కూడా ఎంతో గౌరవిస్తూ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే కొంతకాలం సమయం ఇద్దామని కోరుకుని ఆయన అతి మంచితనంతో ముందుకెళ్తున్నారు. నిజంగా ఎమ్మెల్యే గారు అతి మంచితనమే. ఇప్పటికీ ప్రభుత్వ అధికారుల్లో మార్పు రాలేదేమో అని మాకు బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఇక్కడ ఈ సచివాలయంలో ఉన్నారంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఈ నగర కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఎన్నుకున్న ఉప ముఖ్యమంత్రి. కానీ ఇప్పటికీ సచివాలయ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పటికీ 1 year అయ్యింది కాబట్టి ఓర్చుకుంటున్నాం. అధికారులు అంటే మాకు ఏ రోజు కక్ష కానీ ఈర్షా ద్వేషం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో మంచి పేరు రావాలంటే అధికారులు కూడా శ్రమించాలి, అధికారుల పనితీరు బాగుండాలి. కాబట్టి అధికారులు మేము ఎప్పుడు గౌరవిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎప్పుడు గౌరవిస్తాం, కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రండి. ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది కూటమి ప్రభుత్వంలో ఉంది అధికారం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని మీరు ఏ విధంగా ఉండి ఇక్కడ సచివాలయం మెయింటైన్ చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా మారండి, మారి ప్రజల కోసం పనిచేయండి, పార్టీల కోసం పనిచేయకండి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కోసం పనిచేయండి తప్ప, మీకు నచ్చిన పార్టీ ఉంటే నచ్చిన పార్టీకి మీరు ఓటు వేసుకోండి తప్ప. ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని మీకు ఆయన సీఎం కాదు, ప్రజలు సీఎంగా ఎన్నుకుంది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. జగన్ ఫోటోలు ఇంకా పెట్టుకుని ఉన్నారంటే ఈ సచివాలయ అధికారులు ఎంత బరితెగింపుతో ఉన్నారో ప్రజలందరూ అర్థం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ గారిని, గౌరవ కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేవత నగరంలో ఉన్న సచివాలయాలన్నిటి మీద మీరు తక్షణము స్పందించి ప్రతి సచివాలయంలో ఇంకా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటే వెంటనే తీసివేసి కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.